అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కో తూరి ఒక్కో మాట మాట్లాడుతున్నారు. 2014 నుంచి 19 వరకు అమరావతికి నేను కట్టుబడి ఉన్నాను. అమరావతి రైతులకి నేను ఎన్ని ఎకరాల భూములు ఇచ్చిన దానికి వాళ్ళ కృతజ్ఞతలు అని చెప్పడం జరిగింది. అలాగే అమరావతిలో నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను అని చెప్పి నేను రేపొద్దున నా ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతి రాజధాని ఉంటుంది అని చెప్పిన వ్యక్తి తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాటగా ఆయన ప్రభుత్వం ఉన్నింది. ఇప్పుడు కొత్తగా అధికారం పోయిన తర్వాత విచిత్రమైన పదం మావిగన్ అని చెప్పి ఒక కొత్త నాటకాన్ని తెరదీస్తున్నాడు. ముఖ్యంగా ప్రజలకి విన్నవించుకోవడం ఏమంటే, ఈయన పద్ధతి ఏ విధంగా ఉంది ఒకసారి గ్రహించండి. ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల. అలాగే ఈరోజు అమరావతి అభివృద్ధి జరుగుతుంది. అమరావతిలో ఎన్నో సంక్షేమ కట్టడాలు జరుగుతున్నాయి. అలాగే అసెంబ్లీ నిర్మాణం జరుగుతుంది, సెక్రటరియట్ నిర్మాణం జరుగుతుంది, అలాగే రోడ్లు అయితేనేమి ఎంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ మావిగంజ్ అని చెప్పి ప్రజలకు మభ్యపెడుతున్నారు. ఒక ప్రజలకి ఒక నాయకుడు ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలి. అలాంటిది అభివృద్ధి మీద మీరు ఏదైతే అభివృద్ధి మేము నెక్స్ట్ రాబోయే తరాలకి, విద్యార్థులకి, ప్రజలకి మేము వస్తే ఇది చేస్తామని చెప్పాల్సింది పోయి, అమరావతిని నేను వస్తే అమరావతి అభివృద్ధికి అడ్డుకుంటాను అని ఈ రోజు నుంచే ఆయన ప్రజలకి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా మీరు 5 సంవత్సరాలు పాలించారో ఆ పాలించినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది. ఏ విధంగా అయిపోయిందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు 2 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్న ఈ ఇండస్ట్రీస్ తీసుకొని రావడం అయితేనేమి, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఇవన్నీ అందిస్తూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని దిశగా తీసుకెళ్తున్నారు. అలాంటిది మీరు ముఖ్యంగా అమరావతి రాజధాని విశిష్టత, అక్కడ ప్రజలందరూ పోయి అక్కడ వెళ్తున్న వాళ్ళందరూ చెప్తున్నారు. మీరు 5 సంవత్సరాలుగా అభివృద్ధి ఏం చేశారు? ఒక డిఎస్సి ఏమైనా ఇచ్చారా? ఈరోజు 1000 మందికి డిఎస్సిని విద్యార్థులు ఉత్తీర్ణులైనారు. అలాగే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎన్నో ఉద్యోగ అవకాశాల కోసం ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ని మీరు 5 ఏళ్ళు మీరు చేసిన పాలన ఏ విధంగా ఉందో ప్రజలందరూ చూశారు. కానీ ఇప్పటికీ కూడా పోటీ పడాలనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 2 సంవత్సరాలుగా డిఎస్సి ఎన్ని వేల మందికి ఇచ్చాము, దానికంటే ఎక్కువ ఇస్తామని చెప్పి పోటీ పడండి. లేకపోతే కానిస్టేబుల్కి ఎంతమంది ఉద్యోగాలు కల్పించామో వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి పోటీ పడండి. అభివృద్ధి విషయంలో పోటీ పడండి. అంతేకాని ఎలాంటి ఇది లేకోకుండా, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకోకుండా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే ఒకే ఒక అడ్డుకోవాలనేదే మీ భావన కల్పిస్తుంది. ఇది ప్రజలందరూ గ్రహించాలి. ముఖ్యంగా
యువత అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, లక్షలాది మంది ఉద్యోగాల అవకాశాలు కలుగుతున్నాయని అందరూ ప్రజలంతా భావిస్తున్న తరుణంలో మరి కొత్తగా ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఒక అభివృద్ధిని నిరోధక శక్తిగా మారుతున్నారనేది ప్రజలంతా గ్రహించి ఇలాంటి వ్యక్తిని రేపు రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా అతనికి తగిన బుద్ధి చెప్పి, అలాగే 2029 ఎలక్షన్లో కూడా గతంలో మీకు 14 సీట్లు ఇచ్చారు, అవి కూడా రావని ఇప్పుడు మీరు ప్రకటనలు చూస్తుంటే మీ సొంత కార్యకర్తలు, మీ సొంత నాయకులు కూడా మీతో పాటు రారనే విషయం కూడా తెలుసుకోవాలని తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా వైసీపీ నాయకులకు కూడా ఒక విన్నపం చేస్తున్నాం. ఒక నాయకుడు ఒక కరెక్ట్గా ఉండి కరెక్ట్ పద్ధతిగా నడుస్తుంటే ఆయన వెంట నడచాలి, కానీ ఇలాంటి రోజుకో మాట మాట్లాడే వ్యక్తిని అది ఇప్పుడు ఒక రాజధాని, అమరావతి రాజధాని అంటే అది గొప్పగా చెప్పుకోవాలి. అది విచిత్రమైన పేరేంటో, అలాంటి పేరు పెట్టడానికి ఆయనకి ఏ విధంగా ఉంటో, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక విశిష్టత ఉంది, అలాంటి వారు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేరు పెట్టుకోండి. కానీ ఇలాంటి పేర్లు పెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రజల దృష్టిలో మీరు ఇంకా పతన స్థాయికి వెళ్ళిపోయారని తెలియజేస్తున్నాను.